మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. భూముల వేలం HMDAకి కాసుల పంటని కురిపించింది. సో అదే క్రమంలో ఇప్పుడు గోల్డెన్ మైల్ కి సంబంధించినటువంటి భూముల వేలంని ఇవాళ ప్రారంభించింది. ఇవాళ సాయంత్రం వరకు ఈ భూములకు సంబంధించిన వేలం ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. 11 గంటలకి ప్రారంభమైంది ఈ వేలం. సో ఈ వేలంలో దాదాపుగా 10 నుంచి 12 మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. వాళ్ళు భూములకు సంబంధించిన పాట పాడుతున్నారు. అయితే నియోపోలిస్లో ఇటీవల నిర్వహించినటువంటి భూముల వేలం మనం చూసాం. సో అట్లాగే నియోపోలిస్కి సంబంధించిన భూములు కొనుగోలు చేస్తారు, ఎంత రేటు పలుకుతుంది, ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందా రాదా అనేది చాలా ఆసక్తిగా కనిపిస్తూ ఉంది. గతంలో అంటే 2023, 24, 22 సంవత్సరంలో కొన్ని పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భూములకి వేలం వేసినా పెద్దగా రేట్ రాలేదు. దీంతో HMD అధికారులు వేలం వేయకుండా నిలిపివేశారు. ఇప్పుడు మళ్ళీ అవే భూములను తిరిగి వేలం వేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి గోల్డెన్ మైల్కి సంబంధించినటువంటి సైట్ నెంబర్ 2 ప్లాట్ ఏరియా దాదాపుగా 2 ఎకరాలు, 1.98 ఎకరాలు. సో ఆక్షన్ డేట్ ఇవ్వాలని మనం స్పష్టంగా చూడవచ్చు, 5/12/2025 అని. సో ఇవాళ వేలంకి సంబంధించినటువంటి ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మేబీ అధికారుల అంచనా వేస్తున్న దాని ప్రకారం దాదాపుగా 130 నుంచి 150 కోట్ల ధర పలుకుతుందా లేదా అనేది చూడాల్సింది. వాళ్ళ అంచనా మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున రేటు వస్తుందని భావిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు HMDA ల్యాండ్ అనేటువంటి బోర్డు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి దాని మీద కనిపిస్తుంది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు HMDA అని. HMDAకి సంబంధించిన ల్యాండ్ అంటే ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు, కబ్జా కాకుండా చూసేందుకు ఒక వాచ్మెన్ని కూడా HMDA ఇక్కడ నియమించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఏంటన్నా ఎవరిని లోపలికి పంపించారా? మొత్తం పంపించాం సార్. ఇక్కడ ఎవరిని పంపించాం. ఇక్కడ ఎవరన్నా మన HMD వాళ్ళు వస్తేనే ఇస్తాం, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు వచ్చి మస్తు అడుగుతారని పంపిస్తాం. ఇప్పుడు ఈ భూమి వేలం వేయబోతున్నారు అనేది అంటున్నారు కదా, ఈ భూమి వేలం వేస్తున్నారని చూడడానికి ఎవరైనా వచ్చినా ఈ భూమిని? లేదు, వచ్చి ఇంకా టైం కాలేదు వస్తామని చెప్పింది. సో మీరు ఇక్కడనే డ్యూటీ చేస్తారా? ఇక్కడనే చేస్తాం డ్యూటీ. మొత్తం 24 గంటలు ఇక్కడ సెక్యూరిటీ ఉంటారా? వస్తాం సార్. 7 గంటలకు వచ్చి నైట్ 7 గంటల వరకు ఉంటాం. మళ్ళీ రాత్రి వేరే వాళ్ళు ఉంటారు? వేరే వాళ్ళు ఉంటాం. మొత్తం చెట్లు చెదారం మాత్రమే ఉన్నారు కదా. ఇట్లాంటి ఖాళీ ప్లేసులలో చాలా మంది మందు తాగనీకేనో కూర్చోనికే టైం పాస్ చేయనీకి వస్తారు. మరి ఇక్కడ మొత్తం రేకులు వేసి పెట్టినారు, జాగ్రత్తగా ఉంటారా? అవును సార్, ఇక్కడ రేకులు ఉన్నాయి కదా, జాగ్రత్తగా ఉండడానికి ఇక్కడ ఉంటాం. సో ఈ భూములను HMDA కాపాడేటువంటి ప్రయత్నం చాలా రోజుల నుంచి చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు భూముల వేలంకి సంబంధించిన ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు ఈ గోల్డెన్ మైల్లో ఉన్నటువంటి దాదాపుగా 2 ఎకరాల భూమి ఎవరు స్వాధీనం చేసుకోబోతున్నారు, వేలంలో ఎవరికి దక్కబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ భూమి ద్వారా HMDAకి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత ఆదాయం వస్తుందనేది మనకి సాయంత్రం 4 గంటల వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. HMDAకి సంబంధించిన అధికారులు, ఎస్టేట్ అధికారులు ప్రస్తుతం వేలం ప్రక్రియని కొనసాగిస్తున్నారు. సో ఈ గోల్డెన్ మైల్కి సంబంధించిన వేలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాదాపుగా 1.5-2 గంటలు కావస్తుంది వేలం ప్రక్రియ స్టార్ట్ అయ్యి. ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా ఏం బయటికి రాలేదు. కానీ ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల వరకు ఈ గోల్డెన్ మైల్కి సంబంధించినటువంటి భూమి ఎవరికి దక్కబోతుంది, నియోపోలిస్లో ఉన్నటువంటి భూములకి ఎంత పెద్ద మొత్తంలో ధర వచ్చిందో ఆ విధంగానే ఈ గోల్డెన్ మైల్కి సంబంధించిన భూమికి ధర వస్తుందా రాదా అనేది సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ఇవాళ HMDA నిర్వహిస్తున్నటువంటి గోల్డెన్ మైల్ భూమికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.